ఎందుకు మళ్ళీ మళ్ళీ వస్తున్నావు? ఏ సంధ్య, నేను ఎందుకు వస్తున్నానో నీకు తెలీదా? ఎగ్జామ్స్ అవగానే నేను ఊరికి వెళ్ళిపోతాను. నేను ఇక్కడ ఉండబోయేది 2 నెలలే. నువ్వు అనవసరంగా లైఫ్ వేస్ట్ చేసుకోకు. చెప్తే అర్థం చేసుకో. నువ్వేం చెప్పినా నాకు అర్థం కాదు సంధ్య. ఎప్పుడు నీతోనే ఉండాలనిపిస్తుంది. నేను ఆ ఉద్దేశంతో నీతో క్లోజ్ గా ఉండలేదు. నేను అలాగే ఉండాలనుకుంటున్నాను. ఇలా మొండిగా ఉంటే నా మనసు మారిపోతుందని నువ్వు అనుకోకు. మారుతుంది. నేను ఇంకెవరైనా పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే అప్పుడు కూడా నిన్ను లవ్ చేస్తాను. సంధ్య, నువ్వేం చేసినా నేను నిన్ను మర్చిపోలేను సంధ్య. సరే నేను బయలుదేరుతాను రా. ఇక్కడే ఉంటా ప్రభాస్. ఇలాగే వెళ్ళామంటే మీ అమ్మా నాన్న ఎలా దెబ్బ తగిలిందని అడుగుతారు. అడగని. ఏంట్రా లుక్కు? ఆ ప్రొఫెసర్ నన్ను అడగట్లేదు నువ్వు వాడి కోసం ఏం పని చేస్తున్నావు అని. అప్పుడు నేను తెలియనట్టే ఉన్నాను రా, కానీ నాకు బాగా తెలుసు నేను నీకు బ్రోకర్ పనే చేస్తున్నానని. అది తెలుసు కూడా నీకెందుకు తెలుసా హెల్ప్ చేశాను? ఆ అమ్మాయి నిన్ను లవ్ చేస్తుందని. కానీ నాకు ఇప్పుడే అర్థమైందిరా అది జరగదని. అవును ప్రభాస్, వాడు చెప్పేది నిజమే, వదిలేయరా. రే ప్రభాస్, రే ప్రభాస్, రే. విషయం ఏమిటో చెప్పు. సంధ్య ఎక్కడ? చెప్పండి. తన ఊరికి వెళ్ళిపోయింది. ఊరికా? ఎందుకు? తనకి ఇక్కడ ఉండడం ఇష్టం లేదు, అందుకే కాకినాడ వెళ్ళిపోయింది.